తెలంగాణ దోస్త్. తెలంగాణ డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్‌కి సంబంధించి ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు? సో, మనోళ్ళు మస్తు మంది మెసేజ్‌లు, కామెంట్‌లయితే పెడుతున్నారన్నట్టు. తెలంగాణ దోస్త్ 2026 సంబంధించిన ఫేజ్ 1 వెబ్ ఆప్షన్‌లు ఎప్పుడు స్టార్ట్ అయితాయి అన్నా అని చెప్పి. అండ్ నేను ఆల్రెడీ అప్లికేషన్ చేసుకున్నా అన్న. కానీ మనకు అప్లికేషన్ తర్వాత నేను వెబ్ ఆప్షన్ పెట్టుకుందాం అనుకుంటే సర్వీసెస్ క్లోజ్డ్ అని చెప్పి వస్తుంది. అని చెప్పి మనోళ్ళైతే మెసేజ్‌లయితే పెడుతున్నారన్నట్టు. సో, ఈ వీడియో లోపల మీకు క్లియర్ కట్‌గా ఒక క్లారిటీ అయితే ఇస్తా. ఫేజ్ 1 వెబ్ ఆప్షన్‌లు అనేది ఎప్పుడు స్టార్ట్ అయితాయి అని చెప్పి. అండ్ మనం ఫేజ్ 1 వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి మనకు ఎప్పటిదాకా టైం ఉంటది అని చెప్పి. నేను ప్రీవియస్ వీడియోస్ లోపలనే చెప్పిన ఫేజ్ 1కి సంబంధించిన అప్లికేషన్‌లు మాత్రమే స్టార్ట్ అయినాయి. వెబ్ ఆప్షన్‌లు ఇంకా స్టార్ట్ కాలే అని చెప్పి. అండ్ ఇప్పుడు ఈ వీడియో లోపల ఎప్పటికెళ్ళి స్టార్ట్ అయితాయి అని చెప్పి క్లియర్ కట్‌గా మీకు క్లారిటీ అయితే ఇస్తా. మనం ప్రీవియస్‌గా తెలంగాణ దోస్త్, తెలంగాణ డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా తెలంగాణ దోస్త్‌కి సంబంధించి ఏ అప్డేట్స్ వచ్చినా మనం వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనకు షెడ్యూల్ అనేది ప్రీవియస్‌గానే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుండి స్టార్ట్ అయితాయి, వెబ్ ఆప్షన్‌లు ఎప్పటి నుండి అని చెప్పి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని చెప్పి మనకు 3 ఫేజెస్‌కి సంబంధించిన షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, మనకిప్పుడున్న షెడ్యూల్ ప్రకారం మనకు ఆన్‌లైన్ అప్లికేషన్‌లు మాత్రమే స్టార్ట్ అయినాయి. ఫేజ్ 1కి సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్స్ మాత్రమే స్టార్ట్ కావడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3కి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అయింది. బట్ ఇప్పుడు ఫేజ్ 1కి సంబంధించిన అప్లికేషన్‌లు మాత్రమే నడుస్తున్నాయి. ఫేజ్ 1కి సంబంధించిన వెబ్ ఆప్షన్‌లు అనేది మనకు ఇంకా స్టార్ట్ అనేది కాలేదు. ఓకేనా? ఫేజ్ 1కి సంబంధించిన వెబ్ ఆప్షన్‌లు స్టార్ట్ కావడానికి మనకు టైం అయితే పడతదన్నట్టు. ఓకేనా? సో, ఎప్పటి నుండి స్టార్ట్ అయితాయి అని చెప్పి మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు వెబ్ ఆప్షన్‌లు స్టార్ట్ అయితే మాత్రం ఓకేనా? సో, మనకు వెబ్ ఆప్షన్‌లు స్టార్ట్ అయినప్పుడు మాత్రమే వెబ్ ఆప్షన్‌లు అనేది ఓపెన్ అయితాయి అన్నట్టు. వెబ్ ఆప్షన్‌లు స్టార్ట్ కాకముందు మీరు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకుందామని ట్రై చేస్తే సర్వీస్ క్లోజ్డ్ అని చెప్పి వస్తదన్నట్టు. ఓకేనా? సర్వీస్ క్లోజ్డ్ అని చెప్పి వస్తది. మీరు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకుందామని ట్రై చేస్తే వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయ్యేంత వరకు కూడా సర్వీస్ క్లోజ్డ్ అనే వస్తది. అది ఫేజ్ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు. ఓకేనా? సో, మనకు వెబ్ ఆప్షన్‌లు మరి ఎప్పుడు స్టార్ట్ అయితాయి అనంటే 30 ఏప్రిల్ 2026 నుండి మనకు వెబ్ ఆప్షన్‌లు అయితే స్టార్ట్ అయితాయి. 30 ఏప్రిల్ 30 ఏప్రిల్ 2026 నుండి మనకు వెబ్ ఆప్షన్‌లు అయితే స్టార్ట్ కావడం అయితే జరుగుతది. మనకు వెబ్ ఆప్షన్‌లు ఇవ్వడానికి 8థ్ మే 2026 దాకా టైం అయితే ఉంటదన్నట్టు. 8థ్ మే 2026 దాకా టైం అయితే ఉంటది. మరి అప్పటిదాకా మేము ఏం చేయాలి బ్రో అంటే, మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోరి. ఓకేనా? ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ అనేది చేసుకోరి. ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటది కదా అంటే, సింపుల్లీ మనకు 30 ఏప్రిల్ 2026 రోజు వెబ్ ఆప్షన్‌లు అనేది ఓపెన్ అయితాయి అన్నట్టు. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్నోళ్ళందరూ కూడా మీ ఐడీ తోటి, దోస్త్ ఐడీ తోటి అండ్ దాని తర్వాత దోస్త్ పాస్‌వర్డ్ తోటి ఓకేనా? దోస్త్ ఐడీ తోటి, దోస్త్ పాస్‌వర్డ్ తోటి ఏం చేస్తారు కదా అంటే లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేసేయర్రి. ఓకేనా? సో, ఇది తెలంగాణ దోస్త్‌కి సంబంధించి వెబ్ ఆప్షన్‌లు ఎప్పుడు స్టార్ట్ అయితాయి అనే డౌట్‌కి క్లారిఫికేషను. సో, మీరు అప్పటి వరకు ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా సర్వీస్ అనేది క్లోజ్డ్ అనే వస్తది. సో, ఎప్పుడైతే 30 ఏప్రిల్ 2026 రోజు ఉందో అప్పుడు మాత్రమే సర్వీస్ అనేది ఓపెన్ అయితది అన్నట్టు. వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, ఇది ఇన్ఫర్మేషన్. సో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఫర్దర్‌గా నెక్స్ట్ వీడియోస్ లోపల మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, డూ ఫాలో us for more content. Thank you so much. Signing off.